హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గతంలో సంచలనం సృష్టించిన కాళిదాస్ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమా మిమ్మల్ని సీటు అంచున కూర్చోబెట్టడం ఖాయం. మరి ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? దానికన్నా ముందుగా ఇంతకీ ఏంటా మూవీ అనుకుంటున్నారా? అదే కాళిదాస్ 2. ఇక స్టోరీలోకి వెళ్తే కథ మన హీరో కాళిదాస్ పరిచయంతో మొదలవుతుంది. గతంలో జరిగిన సంఘటనల తర్వాత కాళిదాస్ ఇప్పుడు పదోన్నతి పొందిన ఒక ప్రత్యేక నేర పరిశోధన విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. అతను చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు, కానీ అతని కళ్ళల్లో ఏదో తెలియని లోతు ఉంటుంది. తన భార్య విద్య మరియు చిన్న కూతురితో కలిసి సంతోషంగా గడుపుతూ ఉంటాడు. నగరంలో ఒక రోజు హఠాత్తుగా ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన ఇంటి మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. పైకి చూస్తే ఇది సాధారణ ఆత్మహత్యలా అనిపించినా కాళిదాస్ కు మాత్రం ఇందులో ఏదో తేడాగా అనిపిస్తుంది. ఆ ఇంజనీర్ చనిపోవటానికి సరిగ్గా 2 నిమిషాల ముందు అతనికి ఒక తెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని కాళిదాస్ గుర్తిస్తాడు. కాళిదాస్ తన బృందంతో కలిసి పరిశోధన మొదలు పెడతాడు. మరణించిన వ్యక్తి ల్యాప్టాప్ మరియు మొబైల్ ఫోన్లను తనిఖీ చేస్తాడు. అతనికి ఒక వింత సాఫ్ట్వేర్ కనిపిస్తుంది. ఆ సాఫ్ట్వేర్ మనిషి మనస్తత్వాన్ని అదుపు చేసే విధంగా రూపొందించబడిందని కాళిదాస్ అనుమానిస్తాడు. సరిగ్గా అదే సమయంలో నగరంలో మరో 2 ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతాయి. వీరందరికీ కూడా చనిపోయే ముందు అదే గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చి ఉంటుంది. పరిశోధన ముదురుతున్న కొద్దీ కాళిదాస్కు ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. ఇది కేవలం ఆత్మహత్యలు కావు, ఇవి ఒక రకమైన డిజిటల్ హత్యలు. నేరస్తుడు బాధితుల వ్యక్తిగత రహస్యాలు సేకరించి వాటి ద్వారా వారిని బ్లాక్మెయిల్ చేస్తూ మానసికంగా కృంగదీసి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తున్నాడని కాళిదాస్ గ్రహిస్తాడు. ఈ క్రమంలో కాళిదాస్కు ఒక హెచ్చరిక కాల్ వస్తుంది. అవతలి వ్యక్తి వాయిస్ మార్చబడి ఉంటుంది. కాళిదాస్, నువ్వు నిప్పుతో ఆడుకుంటున్నావు, నీ గతాన్ని తవ్వకు, అది నిన్ను దహించి వేస్తుంది అని ఆ గొంతు హెచ్చరిస్తుంది. దీంతో కాళిదాస్కు ఈ కేసు తన పాత జీవితానికి సంబంధించిందేమో అనే అనుమానం మొదలవుతుంది. కాళిదాస్ తన పాత కేసులను తిరిగేస్తాడు. అప్పుడు అతనికి ఒక వ్యక్తి మీద అనుమానం వస్తుంది. 10 ఏళ్ల క్రితం కాళిదాస్ ఒక హ్యాకింగ్ ముఠాను పట్టుకున్నప్పుడు అందులో ఒక యువకుడు జైల్లోనే ప్రాణాలు కోల్పోయి ఉంటాడు. ఆ యువకుడి అన్నయ్య మదన్ ఇప్పుడు ఈ పగ తీర్చుకుంటున్నాడా అనే కోణంలో కాళిదాస్ అన్వేషణ సాగిస్తాడు. మదన్ కూడా 3 ఏళ్ల క్రితమే ఒక ప్రమాదంలో చనిపోయాడని రికార్డులు చెప్తాయి. మరి ఈ పని చేసిందెవరు? ఆ హంతకుడు కాళిదాస్ ఇంటి వరకు వస్తాడు. ఒకరోజు కాళిదాస్ భార్య విద్యకు అదే నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఫోన్ ఎత్తగానే ఆమె ముఖం తెల్లగా మారిపోతుంది. ఆ హంతకుడు ఆమెకు ఏదో పాత రహస్యం గురించి గుర్తు చేస్తాడు. కాళిదాస్ తన ఇంటి చుట్టూ భద్రత పెంచుతాడు, కానీ ఆ శత్రువు టెక్నాలజీని వాడుకోవడంలో దిట్ట. అతను నగరంలోని సీసీటీవీ కెమెరాలను, ట్రాఫిక్ సిగ్నల్స్ ను కూడా తన అదుపులోకి తీసుకుంటాడు. కాళిదాస్ను తప్పుదారి పట్టించడానికి హంతకుడు నగరంలోని వివిధ ప్రాంతాల్లో చిన్న చిన్న బాంబు పేలుళ్లు జరుపుతాడు. ఒకవైపు ప్రజల భద్రత, మరోవైపు తన కుటుంబం. కాళిదాస్ సందిగ్ధంలో పడతాడు. ఈలోపు హంతకుడు కాళిదాస్కు ఒక వీడియో పంపిస్తాడు. అందులో కాళిదాస్ కూతురు స్కూల్ దగ్గర ఒక అపరిచిత వ్యక్తి ఆమెకు చాక్లెట్ ఇస్తున్నట్లు ఉంటుంది. కాళిదాస్ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. శత్రువు తన కళ్ళ ముందే ఉన్నాడని, తన ప్రతి కదలికను గమనిస్తున్నాడని అర్థం చేసుకుంటాడు. కాళిదాస్ తన మేధస్సును ఉపయోగించి హంతకుడి సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టడానికి ఒక రహస్య ఆపరేషన్ మొదలు పెడతాడు. అతను ఒక సైబర్ సెక్యూరిటీ నిపుణుడి సహాయం తీసుకుంటాడు. ఆ నిపుణుడు ఒక భయంకరమైన విషయాన్ని వెల్లడిస్తాడు. ఆ కాల్స్ వస్తుంది మనిషి నుండి కాదు, ఒక కృత్రిమ మేధస్సు ప్రోగ్రాం నుండి. ఆ ప్రోగ్రాంను ఎవరో ఒకరు కాళిదాస్ను లక్ష్యంగా చేసుకొని రూపొందించారని తెలుస్తుంది. చివరికి కాళిదాస్ ఆ ప్రోగ్రాం యొక్క మూలాలను వెతుకుతూ నగరం వెలుపల ఉన్న ఒక పాత మూసివేసిన ఫ్యాక్టరీకి వెళ్తాడు. అక్కడ అతను ఊహించని వ్యక్తిని చూస్తాడు. అతను మరెవరో కాదు, కాళిదాస్ కింద గతంలో కానిస్టేబుల్ గా పనిచేసి ఒక అవినీతి కేసులో డిస్మిస్ అయిన ఆనంద్. ఆనంద్ తన పగను వివరించడం మొదలు పెడతాడు. నువ్వు నీ నీతి కోసం నా జీవితాన్ని నాశనం చేశావు కాళిదాస్. నా భార్య పిల్లలు రోడ్డున పడ్డారు. నువ్వు గొప్ప అధికారివి అనిపించుకోవటానికి నన్ను బలి చేశావు. అందుకే ఇప్పుడు నీకు అత్యంత ప్రియమైన వాటిని నేను టెక్నాలజీతో అంతం చేస్తాను అని అరుస్తాడు. ఆనంద్ ఒక బటన్ నొక్కేస్తాడు. అది కాళిదాస్ ఇంటి గ్యాస్ కనెక్షన్ ఆన్ చేసి షార్ట్ సర్క్యూట్ చేసే ప్రోగ్రాం. కాళిదాస్ తన భార్యకు ఫోన్ చేయటానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆ ప్రాంతంలో సిగ్నల్ జామ్ చేయబడి ఉంటుంది. కాళిదాస్ మరియు ఆనంద్ మధ్య భీకరమైన పోరాటం జరుగుతుంది. ఆనంద్ దగ్గర ఆధునిక ఆయుధాలు ఉంటాయి, కానీ కాళిదాస్ తన అనుభవంతో అతన్ని ఎదురు దెబ్బ తీస్తాడు. క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా సాగుతుంది. ఆనంద్ చివరగా ఒక వైరస్ ను సర్వర్ లో వదిలేస్తాడు. అది నగరంలోని అన్ని బ్యాంక్ ఖాతాలను తుడిచిపెట్టేస్తుంది. కాళిదాస్ ఒక పక్క ఆనంద్ ను నిలువరించాలి, మరో పక్క తన కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఇంకోవైపు నగరాన్ని డిజిటల్ విపత్తు నుండి రక్షించాలి.
కాళిదాస్ తన ప్రాణాలకు తెగించి ఆ సర్వర్ను ధ్వంసం చేస్తాడు. ఆనంద్ను బంధిస్తాడు. అదే సమయంలో తన భార్యకు వేరే మార్గం ద్వారా మెసేజ్ పంపి ఇంటి నుండి బయటకు రావాలని చెప్తాడు. కొన్ని సెకండ్ల తేడాతో ఆమె తన కూతురితో కలిసి బయటకు వస్తుంది. వెనుక ఇల్లు స్వల్ప పేలుడుకు గురవుతుంది. సినిమా చివర్లో కాళిదాస్ ఆనంద్తో ఒక మాట అంటాడు. నేను నిన్ను శిక్షించింది నా వ్యక్తిగత పగతో కాదు, నువ్వు చేసిన తప్పు వల్ల. కానీ నువ్వు మాత్రం నీ తప్పును కప్పిపుచ్చుకోవటానికి టెక్నాలజీని ఒక ఆయుధంగా మార్చుకున్నావు. టెక్నాలజీ ప్రాణాలు తీయటానికి కాదు, ప్రాణాలు కాపాడటానికి ఉండాలి అని. నగరం సాధారణ స్థితికి వస్తుంది. కానీ కాళిదాస్ కళ్ళు మాత్రం ఒక హెచ్చరిక ఉంటుంది. మనం వాడుతున్న ఫోన్, ఇంటర్నెట్ ఎంత ఉపయోగకరమో అంత ప్రమాదకరమని అతను ప్రేక్షకులకు గుర్తు చేస్తాడు. కాళిదాస్ మళ్ళీ తన విధుల్లో చేరటంతో సినిమా ఎండ్ అవుతుంది. ఫైనల్గా ఈ కథ మనకి చెప్పేది ఏంటంటే, టెక్నాలజీ ఎంత పెరిగినా మనిషిలోని స్వార్థం మరియు పగ అనేవి వినాశనానికే దారితీస్తాయి. మనం డిజిటల్ ప్రపంచంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ సినిమా మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. మన వ్యక్తిగత వివరాలను జాగ్రత్తగా ఉంచుకోవటం మన బాధ్యత. మరి ఈ ఇంట్రెస్టింగ్ కాళిదాస్ 2 మూవీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.